చారిటీ సెకండ్ ఇయర్ తో ప్రథమ స్థానం నిలిచినందుకు యాజమాన్యం తరఫున ఓకే అమ్మా. గౌరవ ఎమ్మెల్యే గారైనటువంటి మన శ్రీ వైష్ణవ్ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసి ఈ రోజుకి ఈ సంవత్సరం 4 ఇయర్స్ కంప్లీట్ అయింది. మొదటి సంవత్సరం నుంచి కూడా ఈ సంవత్సరానికి వరుసగా 4 సంవత్సరాల నుంచి మా స్టూడెంట్స్ టౌన్ ఫస్ట్ సాధించడం జరుగుతూ ఉంది. ఆ స్టూడెంట్ ఈరోజు టౌన్ ఫస్ట్ సాధించిన స్టూడెంట్స్ అభినందన తరపుకి ఇక్కడికి మేము పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి మన కాలేజీకి శ్రీ వైష్ణవ్ జూనియర్ కాలేజీకి విచ్చేసినటువంటి మా ప్రీతమ నాయకుడు కావలి ఎమ్మెల్యే మా దగ్గుపాటి కృష్ణారెడ్డి సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారం చెప్పుకుంటున్నాను. అదేవిధంగా మా యొక్క విద్యార్థులు ఇంతటి విజయం సాధించడంలో వాళ్ళకి తోడ్పడినటువంటి మా అధ్యాపక బృందం విద్యార్థులు చదువుతారో లేదో లేదు మాకు తెలియదు, కానీ మా అధ్యాపకులు వాళ్ళకన్నా ఎక్కువ కష్టపడతారు. ఇది మన కాలేజీ, ఇది మన కాలేజీ ఎలా ఎప్పుడు ఉండాలా తోడ్పడాలని చెప్పి మా విద్యార్థుల కన్నా కూడా ఎక్కువ తోడ్పడతారు మా అధ్యాపక బృందానికి. అదేవిధంగా మా స్టూడెంట్స్ సాధించిన విజయంలో తోడ్పడిన వాళ్ళ తల్లిదండ్రులకు ఇస్తూ ప్రతి నిమిషం వాళ్ళతో ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళ తల్లిదండ్రులకు నేను ఇంకొకసారి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ వరుసగా చేసుకొని ఈ రోజున పిల్లల భవిష్యత్తుకు నాంది పలుకుతున్నటువంటి వశిష్ట యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈనాడు కావలి పట్టణంలో ఒక రికార్డును సృష్టించుకొని వాళ్ళ బిడ్డలకి వాళ్ళ పిల్లలకి ఒక భవిష్యత్తుకి నాంది పలికి ఈరోజు కావలిలో తలెత్తుకుని తిరిగే విధంగా మన బిడ్డలు రాష్ట్ర చరిత్రలో మంచి ర్యాంకులు సాధించినందుకు ముఖ్యంగా కుమారి హరిత వాళ్ళ తండ్రి వ్యవసాయదారుడు, 3 అక్క చెల్లెళ్ళు, ఒక పాప బీటెక్ పూర్తయి జాబ్ కోసం చర్చి, 2వ పాప బీటెక్ చేస్తుంది, 3వ పాప ఈరోజు కావలికి తలెత్తుకునేటట్టు ఆ పాప మనలందరినీ తలెత్తించేటట్టు చేసింది. అందుకని ఆ పాపని పేరున ఆ పాపకి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆనందం ఆ పాపని బ్లెస్సింగ్ ఇస్తూ అట్ ద సేమ్ టైం ఈ ఆనందాన్ని ఇంకా ఇనుముడింప చేసుకొని ఉన్నతమైన స్థాయికి ఎదిగే టైంలో గర్వాన్ని పక్కన పెట్టి ఎప్పుడు కూడా ఇన్స్పైర్ ఉండాలి, ఆనందించాలి, దాన్ని నెగిటివ్గా కాకుండా ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని ఆ పాపని బ్లెస్సింగ్ ఇస్తూ, అదేవిధంగా పూజిత ఫస్ట్ ఇయర్లో దాదాపు 470 మార్కులకి 466 మార్కులు సాధించి ఆ పాప కూడా జూనియర్ ఇంటర్లో ఈ రోజున టౌన్ ఫస్ట్ వచ్చినందుకు ఆ పాపను కూడా అభినందిస్తూ, ఇక్కడ ఫస్ట్ సెకండ్ అని కాదు అందరూ బాగా చదివారు. దాదాపు మీ ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు 13 మందికి మంచి ర్యాంకులు వచ్చినాయి, మిగతా వాళ్ళు కూడా ర్యాంకులు వచ్చినాయి. అయితే చదువు వేరు, రేపటి మన మార్గాలు వేరు. మీరు ఇప్పటి వరకు కూడా పాఠ్య పుస్తకాలలో పాఠాలు మాత్రమే నేర్చుకున్నారు. ఇప్పుడు మీకు 18 సంవత్సరాలు పూర్తయి, అంటే 17 సంవత్సరాలు పూర్తయి 18 సంవత్సరాలు అడుగు పెడుతున్నటువంటి వయసులో బహుశా మీరు అందరూ కూడా ఉంటారు. కౌమార్య దశ నుంచి ఇప్పుడు నిజమైన దశ మెచ్యూరిటీ లెవెల్స్లోకి అడుగు పెడుతున్న వేళ ఇప్పటి నుంచి మీరు ఒక గ్రాడ్యుయేట్స్, అంటే మీకై మీరే ఆలోచన శక్తిని పెంచుకోవాల్సినటువంటి వయసులోకి మీరు అడుగు పెడుతున్నారు. ఇప్పటి వరకు మీకు మార్గదర్శకులు తల్లి తండ్రి గురువులు 3 కలిసి మిమ్మల్ని నడిపారు. రేపటి నుంచి మీరందరూ కూడా గ్రాడ్యుయేషన్లో, అది బీటెక్ బిఎస్ఎల్ లేదంటే ఇంకేదైనా గ్రాడ్యుయేషన్, ఎనీ గ్రాడ్యుయేషన్లోకి అడుగు పెడుతున్నారు అంటే
మీరు గురువులు చెప్పిన పాఠాలతో పాటు మీ నిజ పాఠాలు నేర్చుకోవాలి. జీవితంలో ఎదగడానికి కావాల్సినటువంటి రూపురేఖలను మీరు మార్చుకోవాలి. మార్గాన్ని మీరే అన్వేషించుకోవాలి. అన్వేషించుకున్న మార్గంలో మీరే నడవాలి. పాఠ్య పుస్తకాల్లో ఉండే అంశాలు మాత్రమే గురువులు చెప్తారు. మీ జీవితానికి కావాల్సినటువంటి మార్గాన్ని మీరే వేసుకోవాలి. మీరు మార్గాన్ని వంకర టింకరగా వేసుకుంటే మీ జీవితం కూడా అలాగే ఉంటుంది. దీన్ని మీరు ఒక కాంక్రీటెడ్ ప్లాన్తో ఒక పరిపక్వమైనటువంటి మార్గాన్ని మీరు అన్వేషించుకుంటే, ఎస్ నేను అందరికంటే బెస్ట్, నాకంటూ ఒక నాలెడ్జ్ ఉంది, నాకంటూ ఒక తెలివి ఉంది, నేను మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఉంటా. కాబట్టి మీలో ప్రతి ఒక్కరిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఎవరో చెబితే మారేడుదానికి పొద్దుతిరుగుడు పువ్వు కాదు. అందరికీ నమస్కారం. నా పేరు రేణుక. నాది ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇంటర్ సెకండ్ ఇయర్లో 988 స్కోర్ చేశాను 1000కి. మా కాలేజ్, నేను వశిష్ఠ జూనియర్ కాలేజ్లో చదువుకున్నాను. మా కాలేజ్లో ఫ్యాకల్టీ కానీ స్టాఫ్ అందరూ మాకు బాగా హెల్ప్గా ఉంటారు. ఏది అడగాలన్నా, డౌట్ అడగాలన్నా కోఆపరేటివ్ కాలేజ్లో చాలా భయం వేస్తుంది, అందరి ముందు లేచి డౌట్ అడగాలి అని. కానీ మా కాలేజ్లో అట్లే ఉండదు. సార్స్తో బాగా ఫ్రెండ్లీగా ఉంటాము. వాళ్ళు మాతో అట్లాగే ఉంటారు. ఏ ప్రాబ్లం వచ్చినా చెప్పుకునేటట్టు ఉంటారు. వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు కాబట్టి మేము అంత స్కోర్ చేయగలిగాం. థ్యాంక్ యూ. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అండి సార్ చప్పట్లు అందరూ. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ గో ఫర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. అందరూ మన పిల్లలే కాబట్టి ప్రతి ఒక్కరు గుడ్ మార్క్స్. ఏ ప్రణతి వాళ్ళ అంకుల్ వచ్చినారు, వాళ్ళ బ్రదర్ వచ్చినాడు. నంబర్ we start from 991 and we end at 980. థ్యాంక్ యూ. 985 మార్కులు. సిహెచ్ మీదన 985 మార్కులు. 1000కి 985 మార్క్స్. ఎన్వి సంజన అండ్ ఫ్యామిలీ 989 మార్కులు. ఎన్వి సంజన 983 మార్క్స్ అవుట్ ఆఫ్ 1000. నెక్స్ట్ పి రేణుక. నౌ ద టర్న్ ఫర్ ది యాంకర్ శ్రీ పూజిత. వి శ్రీ పూజిత 990 మార్క్స్. పేరెంట్స్ తో రెడీగా అండి. సరిపోవట్లేదు ఇది ఒకసారి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ గో ఆన్ కంటిన్యూ ది క్లాపింగ్. ఓకే రెడీ సార్. అందరూ చూస్తున్నాండి సార్. ఆల్ ఆఫ్ లుకింగ్. హలో. ఓకే సార్. ఓకే సార్. వీరత్న సిరిరెడ్డి 940 మార్క్స్. జి సాయి మృదుల. ఓకే సార్. అక్షర వర్ష తర్వాత జి సాయి మృదుల ఫ్రమ్ సీనియర్ సిఇసి. ఓకే సార్. ఫాలోడ్ బై అక్షత వర్ష. ఓకే సార్. సార్ కృష్ణ గారి పేరెంట్స్ పవన్ కుమార్ ఇక్కడే ఉన్నారు. జ్ఞానేశ్వరి ఫ్రమ్ జూనియర్ బైపీసీ విత్ ద పేరెంట్స్ రెడీగా ఉండండి. అయితే చెప్పట్లండి ప్లీజ్. పాప రాలేదు. కే శ్రీవాణి